కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభ వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్ లో 26న నిర్వహిస్తున్నాం. కార్మికులు అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నరసన్న, రవి, బాలయ్య, బాబు, పరశురాములు, శ్రీను, భిక్షపతి, చంద్రం, మహేష్, దేవరాజు, రాజు, కనకయ్య పాల్గొన్నారు. మండల్ పోతుగల్లో ఈరోజు ఏఐటీసీ 4వ మహాసభ 10వ నెల 26వ తారీఖు వేములవాడలో జరుగుతుంది. దాని కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా 104 సంవత్సరాలుగా ఏఐటీసీ చికాగో నగరం కాన్పూర్లో ఈ యొక్క కార్మిక సంఘం 1920లో స్థాపించబడి కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనచరిత్ర ఏఐటీసీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో అప్పుడు కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్లుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా చూసుకుంటే కనీస వేతనాల చట్టం, కూలీ రేట్లు పెరిగే చట్టం, ఇలా కార్మికులకు కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఆ కుటుంబం గడిచి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలనే చట్టాన్ని కూడా తొలగించి 4 కోట్లుగా కుదించడం జరిగింది. ఇలా టాటా, అంబానీ, ఆదానీలకు కొమ్ము కాస్తూ ఇలా కార్మిక చట్టాలను పూర్తిగా కట్టుబానిసలు చేసే విధానంలో పాల్పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు కోరుతా ఉన్నాం, ఒకటే కార్మిక 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 4వ మహాసభ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని భవిష్యత్ పోరాటాల కోసం నాంది పలుకుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా సెకండ్ ఏఎన్ఎంలు అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఎన్హెచ్ఎం స్కీమ్ వర్కర్లు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, అన్ని రంగాలు, అమాలి, భవన నిర్మాణం, ఇవాళ ట్రాక్టర్ డ్రైవర్లు, అన్ని రంగాల కార్మికులు కూడా ఈ యొక్క ఏఐటీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా ఈ యొక్క మహాసభను విజయవంతం చేసుకోవాలి. మన హక్కులను, మన చట్టాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడలోని అమరుడు కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారి స్మారక భవనంలో ఏఐటీసీ 4వ జిల్లా మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభకు జిల్లా నలుమూల నుంచి 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ పూనమనేని సాంబశివరావు గారు ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత 3 సంవత్సరాల క్రితం ఏఐటీసీ అధ్యక్షులుగా అజ్జవేణు, ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ కడారి రాముల నాయకత్వంలో జిల్లాలో వేలాది మంది కార్మికుల యొక్క హక్కుల కోసం, వేతనాల కోసం నిరంతరాయంగా పోరాటం కొనసాగుతూనే ఉంది. అనేక విజయాలను సాధించినటువంటి చరిత్ర ఏఐటీసీ, దాని అనుబంధ సంఘాలకు ఉన్నది. ముఖ్యంగా ఏఐటీసీ అనుబంధంగా ఉన్నటువంటి 16 రంగాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గం ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాడుతూ వేతనాల కోసం, హక్కుల కోసం, సంఘ నిర్మాణం కోసం, సంఘ సభ్యత్వాన్ని మరింత పరుపు చేసుకోవడం కోసం అనేక ఉద్యమాలు నిర్మాణం చేసింది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హక్కుల్ని హరించి వేస్తున్నప్పుడు ఏఐటీసీ నాయకత్వంలో పోరాటాలు చేస్తూ దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7,000కు పైగా ఉన్నటువంటి హమాలి కార్మికుల కోసం పోరాటం చేసింది. 1,00,000 మంది పైగా ఉన్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం, వేతనాల కోసం, మరణం సంభవిస్తే వాళ్లకు పరిహారం అందించే ఉద్యమాల కోసం నిరంతరంగా పోరాటం చేసింది. అంతేకాకుండా ఇవాళ అవుట్సోర్సింగ్ విధానంలో, ప్రైవేటైజేషన్ విధానంలో కార్మిక వర్గం తరఫున పోరాటం చేసినటువంటి చరిత్ర ఏఐటీసీ ఉన్నది. నిర్మాణం కోసం, అమాలు ఎదుర్కొంటున్న వేతన సమస్యల కోసం కూడా ఇవాళ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ ఈ నెల 26వ తారీఖున జరిగేటువంటి ఈ మహాసభను విజయవంతం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సభలను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు.